ఓం సాయిరామ్. జీవితంలో విజయం సాధించాలంటే ఏమి చెయ్యాలి? ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు? చాణక్యుడు చెప్పిన 5 నియమాలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితంలో విజయం సాధించాలనుకునేవారు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదో ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు. మీరు కూడా జీవితంలో విజయం సాధించాలనుకుంటే చాణక్యుడు చెప్పిన ఈ 5 నియమాలను తప్పకుండా పాటించండి. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వివరించారు. మంచి వైవాహిక జీవితానికి భార్యాభర్తలు ఎలా ఉండాలి, వారు ఎలాంటి వ్యక్తులతో స్నేహంగా ఉండాలి, వారు ఏ విధంగా డబ్బు సంపాదించకూడదు, విజయం ఎలా సాధించాలి, క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి వంటి అనేక విషయాల గురించి ఆయన మనకు చెప్పారు. అదేవిధంగా విజయం, సంపదను కోరుకునేవారు ఈ 5 నియమాలను తప్పకుండా పాటించాలని ఆయన తెలిపారు. మీరు కూడా జీవితంలో విజయం సాధించాలనుకుంటే చాణక్యుడు చెప్పిన ఈ 5 నియమాలను తప్పకుండా పాటించండి. మీరు గనక ఈ వీడియోను చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ 5 నియమాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, మంచి వ్యక్తుల సహవాసంలో ఉండండి. రెండవది, అనవసరమైన ఖర్చులను నివారించండి. మూడోది, ఓపికగా ఉండండి. 4, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 5, తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. మొదటిది చూద్దాం. మంచి వ్యక్తుల సహవాసంలో ఉండండి. ప్రతి క్షణం మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టకండి. స్నేహం, సంబంధాలకు కూడా విలువ ఇవ్వండి. మంచి స్నేహితులు, మంచి సంబంధాలు మీ విజయాన్ని రెట్టింపు చేస్తాయని చాణక్య వివరిస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ మంచి వ్యక్తుల సహవాసంలో ఉండండి. రెండవది, అనవసరమైన ఖర్చులను నివారించండి. విజయవంతమైన వ్యక్తులు తమ డబ్బు, వనరులను తెలివిగా ఖర్చు చేస్తారు, పెట్టుబడి పెడతారు. మీరు కూడా విజయం, సంపద సాధించాలనుకుంటే అనవసరమైన ఖర్చులను నివారించండి. సరైన పెట్టుబడులపై దృష్టి పెట్టండి. మూడవది, ఓపికగా ఉండండి. సంక్షోభ సమయాలలో ఓర్పు, పట్టుదల ఒక వ్యక్తిని బలంగా మారుస్తాయని చాణక్యుడు చెప్పాడు. మీరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నా ఓపికగా ఉండండి. మీరు ఎదుర్కొనే సవాళ్ల నుండి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగండి. ఇప్పుడు 4వదేమిటో చూద్దాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడూ సమయాన్ని గౌరవిస్తారు. ఒక్క క్షణం కూడా వృధా చేయరు. కాబట్టి మీరు కూడా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయపాలన, ప్రణాళిక, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వంటి చిన్న అలవాట్లు మీ విజయానికి సహాయపడతాయి. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక చివరిది, 5వది, తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు జాగ్రత్తగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. చాణక్యుడి ప్రకారం ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు హాని కలిగిస్తాయి. చాణక్యుడి ప్రకారం విజయవంతమైన వ్యక్తులు వారి అనుభవం, జ్ఞానం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తుంది. అదేవిధంగా మీరు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.